నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. అతన్ని మాత్రం ఏమి చేయకండి. యాడివేనో పిల్లగా మీ అవ్వను అయ్యను పోలీసులు పట్టకపోయారు. మరి ఎందుకు పట్టుకపోయినలో ఎవరికి తెలియకపాయే. గడిలోకి పోయి గిట్ల గిట్ల అయిందని దొరకు చెప్పుకుంటే ఏమన్నా చేసుకున్నాం ఏమో. వాళ్ళ ఇంట్లో పీనిగెళ్ళ అన్యాలంగా తీసుకుపోయి స్టేషన్లో పెట్టి కొట్టి సంపుతాన్లో ఏమో. జల్లి పోయి దొరకాల మీద పడిపో. అయ్యో అందరూ మోకాలు చూస్తాండ్రేనుల్లా. గడికి పోవాలంటే పొలగాడు భయపడతాండు. జర తోడు పో రాదున్లీ. ఆ ఇల్గాని కొడుకుదోరా అత్తాండు. మల్లిగా వినీన్నే ఉంచు. ఈడ్స్ పెడితే కత్తి పెట్టి చీరుతా. అట్నే బాంచన్. దండాలు దొర దండాలు బాంచన్ దండాలు. అయ్యా మంచి కింది ఐలుగాన్ని అని పెండ్లాన్ని పోలీసులు పట్టుకపోయారు దొరా. మీరే ఎట్లందా చేసి వాళ్ళని ఇడిపియాలి. ఇక దొరా ఈడాళ్ళ పోరాడు దొరా. నీ పేరేంద్రా? రాజు. నీ పేరేంద్రా? పోషిగాన్ని బాంచన్. నీదిరా? కుమరం బాంచన్. నాన్నగాని బాంచన్. సూరిగాని కదా బాంచన్. రాజు, పోలీసులు వట్టిగా పట్టుకుపోరు కదరా. ఏం చేసిండ్రు? నువ్వేమన్నా చేసినావు మరి? ఆడేం చేస్తాడు దొరా. ఆడుతా అమాయకుడు. వాడి ఊళ్ళో ఉండనే ఉండడు. వాళ్ళ అమ్మమ్మోళ్ళ తానికి పోయి చదువుకుంటాడు దొరా వాడు. అచ్చా, వాడు చదువుకుంటాడా? మంచిది. ఆయన ఠానాకి వెళ్తేనే కదా తెలుస్తుంది ఎవరేం చేసిండని. ఓ పని చేయరా, నేను చిట్టి రాసిస్తా. అక్కడ పోయి అమీన్ సాబ్కి వాళ్ళకి కానూన్ ఉంటుంది కదా, ఏం చేస్తారో చూద్దాం. లోపట్టున్న వాళ్ళని విడిచిపెట్టు.
ఏం రంది వడ కూకు ఆడే వస్తాడు. కొడుకే ఉన్న తిన్నాడో లేదో, ఎవరి చేతిలో ఉన్నాడో, సెట్ అంత కొడుకును ఏం చేస్తారో ఏమో. ఏం పిల్ల అమెరికాకు పోడంటే రంద అవుతుందా? అమెరికాకు పోతున్నా నేను? ఎందుకు? అదేంది నీకు చెప్పలేదా? అమెరికాలో చిన్న మామయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి నిన్ను పంపిద్దామని మామయ్య పొద్దునే ఫోన్ లో మాట్లాడిండు. అదే పని మీద మీ అన్నయ్య బయటికి వెళ్ళిండు. హలో వసంత, నేను దేవకిని. దొరసాని, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా. అది ఒక్క విషయం, రాజు ఎక్కడున్నాడో తెలుసుకుని చెప్పవా? అయ్యో మీరు హైదరాబాద్లో ఉన్నారా దొరసాని? పాపం రాజునే ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టినట. స్టేషన్లో పెట్టినరా? హలో నాన్న, మంచిగా చేరినావా బిడ్డ? నాన్న మీ ముందు చెప్పలేకపోయినా, కానీ నేను అతన్ని ఇష్టపడ్డా. అయినా వదిలేసి వచ్చిన, ఎందుకంటే మీకోసం, గడి కోసం. నా వల్ల అతనికి కూడా ఏం జరగకూడదు. కానీ మీ దిగు. గడి దిక్కు చూడాలంటేనే ఊరికి భయం. నా బిడ్డ ఒక దొరసాని, అసంటేది దాన్ని నువ్వు. దొరా, మీ బిడ్డని నేను దొరసాని లెక్కనే చూసుకుంటా. ఏం కేసు రాయాలని అడిగిదివి కదా, నక్సలైట్ అని రాయి. దొరసాని పట్నం పోతాంటే కారు కొడ్డంగా రాళ్లు పెట్టి ఆపిన నక్సలైట్ వీడే. రోజులు కలిసి తిరిగినాం. రాజువాడు అన్నలలో కలిసేటోడైతే మనకెప్పుడని చెప్పపోనారా? ఏమో జరుగుతుంది కానీ తెలుస్తలేదు. నాకు కొంచెం భయం అవుతుందిరా.
రాజుగానికి ఏం కాదు కదా? ఏం కాదు, నువ్వు భయపడకు. రేపడో కత్తాడు చూడు. దొరబిడ కూడా నేను ఇష్టపడుతుందా? పర్లేదు చెప్పు. దొరబిడ్డ అంటే దొరసాని, ఆమెది కూడా దొర రక్తమే, అంతేనా? మరసొంటిది దొరసాని నిన్ను ఇష్టపడుతుందని ఎట్లా అనుకుంటున్నావు? మా ఇద్దరి మధ్యలో ఉన్నది ఇష్టమే కాదు, ప్రేమ. ప్రేమ అంటే? ప్రేమ అంటే ప్రేమే. గడిలో ఉండే దొరసాని రాత్రిపూట నాతో బయటకు వచ్చింది, అది ప్రేమ కాదా? కాదు, ఆకర్షణ. నువ్వు ప్రేమ అనుకుంటున్నావు. మా ఇద్దరి మధ్యలో స్పష్టత ఉన్నది, మాది ప్రేమే. అయితే ఆ ప్రేమ ఎప్పుడు గెలవదు. గెలుస్తుందనుకుంటే చంపేస్తారు. మీరు ఉద్యమం చేస్తాను కదా, అది గెలుస్తుందా? మిమ్మల్ని కూడా చంపేస్తారు కదా? నిజమే, చంపేస్తారు. కానీ ఉద్యమంలో చావు కూడా ఓ విజయమే. అయితే మా ప్రేమ కూడా ఒక ఉద్యమమే. హలో నాన్న, చాలాసేపటి నుంచి చెల్లె కనిపిస్తలేదు. అంతా వెతికినాం. తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నా. హలో నాన్న, వినపడుతోందా? ఫిర్యాదు చేయకు, నేను మళ్ళా ఫోన్ చేస్తా. ఇద్దరిని బయటికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడికో తెలియదు. అంటే అంటే చంపుతారా? నా చావు ఎప్పుడో ఖాయమైంది. దాని గురించి భయం లేదు. అది ఉద్యమానికి ఉపయోగపడుతుంది. నేను ఆలోచించేది నీ గురించి.